విధానంలో పిల్లవాడు ఎలా తయారవుతాడు అనే దాని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రతి పిల్లవాడు మన పిల్లవాడే, ప్రతి పని మనం చేసే పనే. మనకు చాలా కాలం తర్వాతనో లేకపోతే త్వరగానో లేటుగానో మనకు పిల్లలు ఉంటారు. 3 ఏళ్ళ దాకా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. 3 ఏళ్ళ తర్వాత ఎట్లాగో ఇవన్నీ చదివియాలి, సమాజం కోసం అన్న మనం పడికి తోలాలి. మనం తోలినప్పుడు బాగానే ఉంటుంది. స్కూల్కి వచ్చేటప్పుడు బుద్ధిగా సంతోషంగా నవ్వుకుంటూ గేట్ దాటి వస్తుంది. జాయిన్ చేస్తాం, అందరికి చాక్లెట్స్ పంచుతాం, అడ్మిషన్ తీసుకుంటాం. మా పాప 4 రోజులు వస్తే సార్ తర్వాత నేను రెగ్యులర్గా చేస్తా అని ఫీజు కడతాం. కట్టిన తర్వాత ఓ వారం వరకు మంచిగా మీరు వస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. బుక్స్ ఫీజు కడతారు. ఓ నెల రోజులు వచ్చింది పాప. మా పాప ఏం చదువుతలేదు సార్, బడికి సరిగ్గా వస్తలేదు, ఇంటికానే ఉంటుంది, బడికి పోవాలంటే భయపడుతుంది. ఇక కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి. ఆ పాపను ఎన్ని రకాలుగా అంటే రీడింగ్ సరిగ్గా లేదు, దీన్ని చూడండి రైటింగ్ సరిగ్గా లేదు, డిసిప్లిన్ చక్కగా లేదు, ఇక్కడ మేము తిట్టుడు మీరు ఇంటికాడ తిట్టుడు, ఇలా నెగిటివ్ 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 నెగిటివ్తోని పిల్లవాడు తెల్లగా వచ్చిన బుజ్జి తల్లి ఇప్పుడు మొద్దు తల్లి అయిపోయింది. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఎంతసేపు అల్లారు ముద్దుగా ఆడుకుంటూ స్కూల్ అంటే సంతోషపడుతూ వచ్చిన పాప మీ మాటలు మా మాటలు అన్నీ కలిపేసి బుజ్జి తల్లి కాస్త మొద్దు తల్లి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? లేటుగా లేస్తుంది, బడికి పోనని మారం చేస్తుంది, అన్నం సరిగ్గా తినదు. మనకున్నది ఒకటి ఉన్న ప్రెషర్స్లో ఒకటి తన్నడమా లేకపోతే గుంజుకొచ్చి బల్లెవాడేయడం, 2 పనులు అవుతాను. ఇదే క్రమంలో రోజు 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 ఇట్లానే మనం నెగిటివ్ థింగ్స్ చేస్తూ ఉంటే ఇంకా మన బుజ్జి తల్లి మన మాట ఏడుంటుంది? అప్పుడు మీరు వస్తారు, ఏం చేస్తారు? సార్ మా పాప చదువుతలేదు, సార్ మా పాప రాస్తలేదు. ఇప్పుడు మేడం చెప్పింది, పరిగెత్తి ఆడ మొక్క గుద్దుకుంది అని చెప్పారు. తినంగానే వాడిని కంట్రోల్ చేస్తే మరి డైజెషన్ ఎట్లా కావాలి? ఫుడ్ స్ట్రిక్ట్ చేద్దాం, బాగానే స్ట్రిక్ట్ చేద్దాం అందరం కలిసి. మరి తిన్నది ఎట్లా అరగాల? అరగేది గ్లూకోజ్ ఎట్లా వస్తుంది, మన బాడీకి ఎనర్జీ ఎట్లా వస్తుంది? కాసేపు ఆడుకొని ఇవ్వకపోతే ఆ క్రమంలో తగులుతాయి కావచ్చు. గేమ్స్కి తీసుకెళ్తే దెబ్బలు తగులుతాయి అంటే మరి ఆట నుంచి వస్తుంది, గేమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేషనల్ ఎట్లా పోతాడు, ఇంటర్నేషనల్ ఎట్లా పోతాడు, కప్స్ ఎట్లా తెస్తాడు? ఇవాళ తాకిన దెబ్బ రేపు తాకకుండా చూసుకుంటాడు. ఇవాళ జరిగిన మిస్టేక్ రేపు జరగకుండా చూసుకోవాలి. అది మీ బాధ్యత, నా బాధ్యత. సరే మీరు వచ్చి అడిగారు, సార్ మా పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తాడు, ఇట్లా చదువుతున్నారు, ఇక బడికి రావాలంటే భయపడతాడు, స్కూల్కే వస్తలేడు, సరిగ్గా హోంవర్క్ చేస్తలేడు, ఇవన్నీ ఎట్లా సార్ అని అడిగాను. నేనేం చెప్పినా లేదా మా సార్లు టీచర్స్ ఏం చేసిర్రు? కాస్త పాజిటివ్గా ఉందాం పిల్లలతోని. మన బుజ్జి తల్లి మొద్దు తల్లి అయింది. కొన్ని మంచి ముచ్చట్లు, నువ్వు నిన్నటికంటే ఇవాళ కొంచెం బాగా చదివినావు బిడ్డ, నిన్నటికంటే ఇవాళ ఒక 10 నిమిషాలు ఎక్కువ చదివినావు బిడ్డ, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటావు, నేను నీతో ఉంటా, ఇద్దరం కలిసి కాసేపు చదువుకుందాం, నీకేం కావాలో నీతో ఒక 1/2 గంట నేను ఉంటా. పైకి పట్టాను సార్ కొంచెం కనబడుతుంది, అది తీసేసి. ఇద్దరం కలిసి హోంవర్క్ చేద్దాం, నీకు రాదని నువ్వేం బాధపడకు, నేను నాన్న ఉన్నాం, మీ టీచర్స్ ఉన్నారు, అందరం కలిసి వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం బిడ్డ, నీకేం భయం లేదు, నీ వెనకాల నేను ఉంటా, మనమంతా అనే ఈ పాజిటివ్ వర్డ్స్ తెస్తే మళ్ళీ తిరిగి మన ముద్దు తల్లి కాస్త బుజ్జి తల్లి అని. అంటే మీ ఇంపాక్ట్ అనేది మేమెంత చేస్తామో మీరు అంతే చేయాలి. రావట్లేదు అని కొడితే పరిష్కారం కాదు. కంప్లైంట్ చేయండి, తప్పేం లేదు, కానీ మీరేం చేస్తున్నారు? మీ రోల్ ఎంత ఉంది? ఇలా పేరెంట్స్ మీటింగ్ పెడితే 480 మందికి ఎంతమంది వచ్చారో చూడండి. 500 రూపీస్ ఫైన్ అన్నాను, హై స్కూల్ అయితే 1000 అన్నాను, అట్లయినా వస్తారేమో అనుకున్నాను. సో నెగిటివ్ని విడిచిపెట్టండి, పాజిటివ్ వేలో వెళ్ళండి. సర్టెన్ డే వస్తాడు,
నేను గ్యారంటీ ఇస్తున్నా, నేనున్నంత వరకు నా పిల్లవాడు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్తే 3 భాషలలో రీడ్, రైట్, స్పీక్ చదువుతాడు, రాస్తాడు, మాట్లాడతాడు. మీరు చాలా స్కూల్స్ అనుకుంటున్నారు, చూస్తే ఏ గ్రేడ్ ఉంటుంది, A+ గ్రేడ్ ఉంటుంది, కానీ ఆ బోర్డు మీద అక్షరాలు చదవమంటే రాడు. మరి ఎందుకు గ్రేడు? తల్లిదండ్రులు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీ పిల్లలకు మేమెంత సపోర్ట్ చేస్తామో మీరంతా సపోర్ట్ చేయాలి. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అక్షరాలు అనేది ఇంతకుముందే రాయబడింది. మేము మార్గదర్శకంగా ఉండి వాళ్ళను చదివిస్తాం, వాళ్ళని నేర్పుతాం. కొంచెం ఓపిక అవసరం, మీ సపోర్టు అవసరం. అటెండెన్స్ మండే నుంచి ఫ్రైడే వరకు వస్తారు. సాటర్డే రాగానే భయపడుతున్నాడు, ఎందుకంటే నెక్స్ట్ డే అంటే సాటర్డే వరకు వచ్చి ఆ రోజు డుమ్మ కొట్టి నెక్స్ట్ సండే అనుకుంటున్నాడు. మళ్ళీ మండే రావాలంటే ఆ సండే కూడా ఎంతసేపు ఉంటుంది మన చేతిలో? హాఫ్ డేనే. సాటర్డే 3 o'clock అనుకుంటాడు పిల్లవాడు, సైకలాజికల్ ఫీలింగ్, రేపు సండే ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ రేపు 12, సండే రోజు 12 కాగానే నెక్స్ట్ మండే వస్తుంది, హోంవర్క్ ఏం చేయాలి? సండే అనేది ఎంతసేపు ఉంది? హాఫ్ డే కూడా లేదు. కాబట్టి సండేకి కొంత టైం కేటాయించి మీరు పిల్లలతోని స్పెండ్ చేయండి. మీకు ఎంత వర్క్ అని ఉండనియండి, ఎంత బిజినెస్ మ్యాన్ అన్నా కానీ, మీరు ఎంత సంపాదించినా మీ పిల్లల కోసమే. మీరు క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయకపోతే చాలా కష్టం. మీకు రాకపోయినా సరే మీ పిల్లలతో కూర్చొని ఒక 10 నిమిషాలు మీరు కూడా ఏదో బుక్ చదువుకోండి. ప్రెషర్స్ తగ్గుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సో పిల్లల్ని కసిరియడం వల్లనే చదువు వస్తుంది, కొడితేనే చదువు వస్తుంది అంటే ఈ రోజుల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇంకొకటి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంతకు ముందే చెప్పాను. టార్గెట్ అనేది ఉంటుంది ప్రతి స్కూల్కి. పిల్లవాడు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ అయినా కూడా స్పోర్ట్స్ గేమ్స్ అనేది చాలా తక్కువ టైంలో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే కొన్ని నేర్పిస్తున్నాము. మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్కి పోయినప్పుడు ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది. వాళ్ళ మదర్ ఏమన్నారు అంటే, సరే సార్ గేమ్స్ వెళ్తున్నారు కదా, దెబ్బలు కామను అన్నారు. అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నీ మొహం, నీకేం పని లేదు, దెబ్బలు తగ్గించుకున్నావు, ఇంకోసారి ఆడకంటే కనీసం ఇంట్లో కూడా పరిగెత్తాడు వాడు. అంటే ఇండైరెక్ట్ మీరు ఏం చేస్తున్నారు? వాని గ్రోత్ని బ్రేక్ చేసేస్తున్నారు. మీరు అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడుతుంది. బుజ్జి తల్లి కాస్త ముద్దు తల్లి అయిపోతుంది. తిరిగి తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది. దయచేసి ఆడుకోనియండి, ఆడుకునే టైంకి కేటాయించండి. వీలైతే మీరు కూడా వాళ్ళతో ఆడుకోండి కాసేపు. మీరు మెంటల్గా, ఫిజికల్గా కూడా బాగుంటారు. మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటే బాగుంటాం. ఎవ్రీథింగ్ ఇంటర్ రిలేటెడ్. విషయానికి వస్తే ఎంతసేపు ఎడ్యుకేషన్ ఇదే కాదు, కాస్త ఫుడ్ విషయంలో నేను వచ్చిన కొత్తలో కూడా చెప్పాను. దయచేసి ఫుడ్ను కొంచెం ప్రోటీన్ ఫుడ్ మార్చండి పిల్లలకి. రోజు మీరు ఆ పోపన్నాలు కలిపిన ఎగ్స్ పెట్టడం వల్ల పిల్లలకు వామిటింగ్, డైజెషన్ పోతున్నాయి. రేకుల షెడ్కి వేడికి మాత్రం, ఎందుకంటే చాలా స్కూల్ రేకుల షెడ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ కూడా. సో రేకుల షెడ్ మీరు పంపే ఫుడ్ వల్ల జరిగేది. దయచేసి ఈ రోజు నుంచి మీరు మీ పిల్లలకి ఈ పోపన్నాలు, ఎగ్ రైస్లు మిక్స్డ్ అవి పెట్టకండి. ఇన్స్టెడ్ వాటి ప్లేస్లో ఏం చేయండి, రోజుకొక ఫ్రూట్ కట్ చేసి పెట్టండి. అవి బంద్ చేయండి, రెగ్యులర్ ఫుడ్ పెట్టండి. రెగ్యులర్ ఫుడ్తో పాటు రోజుకొక ఫ్రూట్ పెట్టండి. స్నాక్స్ అన్నీ బంద్ చేసి, అంటే బయట కొనే కుర్కురే, హలో సారీ, ఆ 2 మాత్రం నాకు కనబడితే నేనే తెచ్చి పెడతాను మీ పిల్లలకి రైస్. ఒకటి పోపన్నాలు కనిపించొద్దు, రెండోది తర్వాత ఎగ్ మిక్స్డ్ రైస్ కనిపించు. ఎవరైనా పిల్లలు ఇంటి దగ్గర వచ్చి చెప్పారా, ఈ అరిచేయి దాటకుండా తినాలని మా సార్ చెప్పిండని ఎవరితో నన్ను అన్నారా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సో బిహైండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్తాను. ఈ అరచేయి దాటకుండా తింటే
గా ఉంటుందని చెప్పాను. పిల్లలంతా ఇంటికి వెళ్ళి ఎంత హ్యాపీగా చెప్పారంటే, సార్ నేను ఇవాళ కూర్చొని ఈ చెయ్యి ఈ గీతలు దాటకుండా నేను కలుపుకొని తిన్నాను అని. అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే, సిస్టమ్ అనేది క్రియేట్ చేసినప్పుడు పిల్లవాడు తప్పకుండా పాటిస్తాడు. ఆ పాటించే క్రమంలో మీరు పక్కన లేకపోతే క్రితం అది బ్రేక్ అవుతుంది. మీరు అనుకోవచ్చు అట్లెట్లా సార్ అంటే, అదొక సిస్టమ్ అంతే. సో మీకు అంటే ఆల్రెడీ నేను మాట ఇచ్చిన దాన్ని చేసి తీరుతాను. మేబీ డిసెంబర్ మిడ్ వీక్లో కావచ్చు. ఇక్కడి నుంచి క్లాస్ రూమ్లో పిల్లలు ఎవరు తినరు, మొత్తం ఇక్కడ మ్యాట్ వేయించి గ్రీన్ మ్యాట్ వేయించిన తర్వాత ప్రతి పిల్లవాడు కూర్చుంటాడు. పేరెంట్ కూడా పిల్లవాడితో కూర్చొని తినిపించుకోవాలి క్లాస్ వైజ్గా. ఇక్కడి నుంచి ఇండివిజువల్గా ఉండదు. క్లాసెస్కి ఎందుకు అలౌ చేయట్లేదు అంటే, పిల్లలు తిరుగుతున్నారు, పడుతున్నారు, రైస్ అంతా పోతుంది, మళ్ళీ కాళ్ళ కింద తొక్కుతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఎక్కడ పడితే అక్కడ వేసి తొక్కుతూ ఉంటే అది మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. చెప్తాను. ఓకే, ఇంకొకటి స్నాక్స్ పంపిస్తారో ఆ స్నాక్స్లో ప్రోటీన్స్ ఉండేవి, లేక వడలు కావచ్చు, లేకపోతే ఇంకా మరీ దారుణం ఏంటంటే లంచ్లో లడ్డూలును అదేమంటారు నూడిల్స్ పంపిస్తున్నారు. వాడు అది తిని ఎలా బలంగా తయారవుతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ప్రతిరోజు ఉదయం ప్రతి పిల్లవాడి బాక్స్లో ఫ్రూట్తో పాటు ఒక పల్లి పట్టి ఖచ్చితంగా పెట్టండి. పల్లి పట్టి అనేది ఉండాలి. లేదు అంటే చెప్పండి, నేనే నా శాలరీలోకి వెళ్ళి రోజు ఒకరికి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళంతా నా పిల్లలు కదా. మీకు అందరికి ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు, నాకు 470 మంది పిల్లలు. మీరు మీ పిల్లలకి వెళ్ళి కేర్ తీసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. సో దయచేసి ఈ 2 విషయాలు పాటించండి. బ్రెయిన్ మనం శక్తివంతంగా ఉండడానికి ఫుడ్ మనకి ఎంత అవసరమో, చదివింది గుర్తుండాలి అంటే బ్రెయిన్కి కూడా అంతే ఫుడ్ అవసరం. బ్రెయిన్కి ఫుడ్ ఏంటిది? ఆక్సిజన్. ఆక్సిజన్ రావాలంటే ఏంటిది? ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, మంచి మంచి ఫుడ్ ఉంటేనే ఎనర్జెటిక్గా ఉంటారు. అప్పుడు మీకు ఈ క్వశ్చన్ రాదు, మా పిల్లగాడు చదువుతలేడు, మా పిల్లవాడు రాస్తలేడు, ఈ ఆలోచనే రాదు. సో స్పెండ్ టైం విత్ కంపల్సరీ. మీరు ఎన్ని బాధలు ఉండనియండి, మీ ఇంట్లో ఎంత ప్రాబ్లం రానియండి, ఎంత కష్టమైనా రానియండి, రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైంలో పిల్లవాడితో పాటు మీరు కూర్చొని మాట్లాడండి. మాట్లాడితే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సార్ట్ ఇట్ అవుట్ అవుతుంది. మీరు తిట్టి కొడితే మాత్రం అది పెరుగుతుంది. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే 4 రోజులు బడి పని చేస్తాడు. 4 రోజులు బడి పని చేసిన తర్వాత మనం ఏమనకపోతే 10 రోజులు అవుతుంది. 10 రోజుల తర్వాత ఏమవుతుంది? చిన్నగా ఏం చేస్తాడు? సోంపు తినడం మొదలు పెడతాడు. సోంపు తర్వాత ఏమవుతుంది? బబుల్ గమ్ స్టార్ట్ చేస్తాడు. బబుల్ గమ్ స్టేజ్ నుంచి మనం ఏమనకపోతే చిన్న గుట్కాల కాడికి పోతాడు. అక్కడి నుంచి డ్రగ్స్ కాడికి వెళ్ళిపోతారు. ఈ క్రమంలో మొత్తం చేసేది ఎంత చెప్పినా పేరెంట్స్ అది కంట్రోల్ చేయకపోతే అస్సలు సాధ్యం కాదు. నేను ప్రతిసారి గేట్ దాటుతూ ఉంటే ప్రతి పేరెంట్కి చెప్తున్నాను, కురుకురేలు ఇవి వద్దు దయచేసి. దానివల్ల ఎంత ఎఫెక్ట్ టీచర్లు ఇప్పుడు చూపిస్తారు. ప్లాస్టిక్ కదా కురుకురే 1 2 కాల్స్తే చూడట్లయితే ప్లీజ్ అబ్జర్వ్ దట్. బ్లాక్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. పిలుచుకోపోతుంటుంది. ఇప్పుడు అటుబాగుంటా అటుబాగుంటా. మీరు వండే వస్తువులు ఎక్కడన్నా ఇట్లా మండుతాయా? తినేటి మనం అది ఎంత మండుతూ స్మెల్ వస్తుందో చూడండి. ఇదంతా కాలిన తర్వాత లాస్ట్ ఒక టాప్ ప్లాస్టిక్ వస్తుంది. అంటే రోజు మీ పిల్లలకి మీరే విషమిస్తున్నారు. చూడండి ఎలా కాలుతుందో. తినే వస్తువు అట్లా కదా.
చూడండి, స్మెల్ కూడా వస్తుంది దాదాపు అక్కడి పట్టుకోండి పేరెంట్స్ దాకా. మీ పిల్లలను పట్టండి. మీరు ముందు కంట్రోల్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతాడు. మీ కడుపులో పుట్టినోడు మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఏంటి? వినకపోతే మీలాంటి వాళ్ళు ఇస్తే అట్లనే చెప్తారు. అమ్మ నాన్నమ్మ ప్రేమ ఎక్కువైతుంది, గర్భమ ఎక్కువైతే అట్లనే అవుతుంది. అది తప్ప మీ అప్పుడున్నాయి అవి ఇప్పుడు ఎందుకు నడుస్తాను? మరి నీ మనవాడు ఎందుకు కుంటున్నాడు? మరి తిండి చక్కగా పెట్టాలి. తిండి లేక నువ్వెందుకు అంత స్ట్రాంగ్ ఉన్నావు? నీ మనవాడు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు? రోజు నువ్వు వీడికి ఎందుకు పట్టుకొచ్చి తోలిపోతాను? ఇది డిబేట్ చాలా అవుతుంది. ఏంటిది అంటే పిల్లలకి కురుకురేలు, తర్వాత చిప్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే దయచేసి ఇప్పుడే బంద్ చేసి వాటి ప్లేస్లో ప్రోటీన్ ఫ్రూట్స్ పెట్టండి. మంచిగా ఫ్రూట్స్, పల్లిపట్టి, ఇవి మన ఇంకా కుడుములు అంటే చేస్తారు కదా, సున్నుండలు, కుడుములు అట్లాంటివి పెడితే పిల్లలు బలవర్తకంగా తయారవుతారు. దాంతోపాటు వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏది చదివినా బ్రెయిన్కి ఎక్కుతారు. ఈ రోజులలో ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువైంది. ప్రతి పేరెంట్ రోజు పిల్లవాడి బ్యాగ్లో స్కిప్పింగ్ రూప్ పెట్టండి. స్కిప్పింగ్ రూప్ అంటే ఇట్లా ఎగరడం. ఆ ఎక్సర్సైజ్ జరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ పెరుగుతుంది. కాబట్టి పిల్లవాడు యాక్టివ్ అవుతాడు. ఇప్పుడు మీరు ఏం చేసినా మేము అక్కడ గ్రీన్ బోర్డు కనబడుతుంది అక్కడ క్లాస్ రూమ్లో. మండే నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది క్లాస్ రూమ్లో. ఇదే కంప్లైంట్స్ వస్తూ ఉంటే పిల్లలకి ఏం రాదన్న ఇంటెన్షన్తో మేము ఒక మెడిటేషన్ సిస్టాన్ని క్రియేట్ చేసినాం. అక్కడ గ్రీన్ రోజు దాన్ని చూస్తూ నేను హ్యాపీగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను ఇవాళ ఏదో ఒకటి నేర్చుకొని స్కూల్ నుంచే పోవాలి అనే ఒక పాజిటివ్ థాట్ ఇవ్వడానికి మెడిటేషన్ ఈవినింగ్ చేస్తున్నాము. తర్వాత మార్నింగ్ క్లాస్లో కూడా టీచర్స్ చేస్తారు. మా వంతు ప్రయత్నం మీ పిల్లవాడిని ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలో అలా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ సైడ్ కూడా అంతే చేయండి. మేము కలిస్తేనే పిల్లల సక్సెస్ అవుతుంది. ఒక్క సైడ్ అంటే కాదు. ఇంకొకటి మొబైల్స్ అని అంటున్నారు. మొబైల్ వాడకం చాలా అవసరం, ఈ రోజులలో కంపల్సరీ అవసరం. ఇప్పుడు ఈ బామ్మే ఉన్నారు, మనవాడు పక్కన ఉన్నారు, తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు, ఏదన్నా అయింది అని అంటే వాడికి ఏం తెలియకపోతే కనీసం 108 కన్నా ఫోన్ చేయాలన్న ఆలోచన రావాలి కదా. మరి మొబైల్ వద్దంటే ఎంతవరకు లిమిట్ పెట్టాలో అంతవరకు లిమిట్ పెట్టండి. ఏం నేర్పాలో మొబైల్లో అవే నేర్పండి. ఈ టైం తర్వాత మళ్ళీ మొబైల్ ఇవ్వడం బంద్ చేయండి. టు బీ ఫ్రాంక్, మనం కరెక్ట్ లేకుండా మన పిల్లవాడిని ఈ లెవెల్లో చూడాలనుకోవడం చాలా తప్పు. దయచేసి పేరెంట్స్ దీన్ని వేరే తిరిగి అర్థం చేసుకోవద్దు. మీరు మొబైల్ చూసి వాడిని హోంవర్క్ చేయమంటే ఎట్లా చేస్తారండి? మీరు సీరియల్ పెట్టుకొని ఆడ కూర్చొని వాడిని చేయమంటే ఎట్లా చేస్తారు? దయచేసి మళ్ళీ చెప్తున్నా, వాడి కోసం ఒక ½ అన్ అవర్ టైం మీరు స్పెండ్ చేయండి. పిడుగులు పడినా సరే ఆ రోజుకు ఆ టైంకి మీరు వాటితోని పిల్లవాడితో కూర్చోండి. మీరు సిస్టంగా ఉండండి. మీరు తీసిన వస్తువు మీరు ఎక్కడో వేస్తాడు, వాడు తీసేస్తే కోపం చేస్తారు. ఇక మీకు మధ్యలో వానికి గ్యాప్ రాకపోతే ఏమవుతుంది? సిస్టమ్ పెట్టుకోండి. ఈ రోజు నుంచి మనందరం ఎక్కడున్న వస్తువు, తీసిన వస్తువు ఆనే పెడదాం. ఒక్క వారం 10 రోజులు ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లవాడు సెట్ అవుతాడు. మీరు చెప్పింది మేము చూపిస్తాము. అప్పుడు ఒక క్లారిటీ బాండింగ్ అనేది వస్తుంది. సో మొబైల్ అనేది ఒక కట్ ఆఫ్ టైం పెట్టండి, ఇవ్వండి. దాన్ని ఎక్కువ టైంకి ఇవ్వకండి. ఎందుకంటే వినడం కంటే చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం. అదే ఫేవరెట్ హీరో సినిమాకి పోతే సినిమా అంతా గుర్తుంటుంది, ఎక్కడ అడిగినా చెప్తాడు, ఏ డైలాగ్ అయినా చెప్తాడు. మరి స్కూల్కి వచ్చేసరికి ఆ సినిమా నచ్చుతలేనట్టుంది. అందుకోసమే ఇప్పుడు టీచర్లను ఇంకా అన్ని తీర్ల యాక్టివిటీస్ చేయమని చేస్తున్నాము. దానికి ఒక టైం టేబుల్ అనేది కూడా చేయడమైంది. ఇంకొకటి, సరే నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే వచ్చాను, నేను సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఈ అకాడమిక్ ఇయర్ 4 months అయిపోయింది.
ప్రతి పిల్లవాడు చదవట్లేదు అన్న దానికి నేను ఒక కొత్త అంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి స్టిక్స్ సిస్టమ్ అని పెట్టాను. క్లాస్లో 30 మంది ఉంటే లేదా 20 మంది ఉంటే వెనక బెంచ్ నుంచే పోతున్నాడు. టీచర్ అడుగుతున్నారా తెలియదు, ఆయనకు ఛాన్స్ వస్తున్నదా తెలియదు, పికప్ అవుతున్నాడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నా భయానికో ఎవరి భయానికో హోంవర్క్ చేసుకొచ్చినా ఆ టైంకి చూడకపోయేసరికి ఇవాళ నేను చేయలే, రేపు మా పేరెంట్స్ చూస్తలేరు, డైరీకి సైన్ చేయట్లేదని చెప్పారు. నేను చెక్ చేసి ఫోన్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు ఇలా. మేబీ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సిగ్నేచర్ లేకపోతే నేను చెక్ చేసి పేరెంట్స్కి ఫోన్ చేసి సార్